మా చేపలు కొన్నే మిగిలినాయి, కానీ మిగిలినాయి. ఓకేనే, నాకు అప్పుడప్పుడు అలగబుద్ధి అయితే అలుగుతా. మా ఆయన మీద తప్పెవరి మీద అలగను. ఎన్ని వంకాయలు ఉన్నాయి అంటే అన్ని వంకాయలు ఉన్నాయి, కాబట్టి వీటిని తెంపుదాం అనుకుంటాం, దుఃఖంలోకి మనం పంపిద్దాం అనుకుంటాం. మీరే తీసుకోపండి, నాకేమొద్దు, మొత్తం మీకే. ఓకేనా, రండి. వెళ్తాయా? 2-3 గంపలు తెచ్చినాం కానీ వెళ్తాయంట. ఫస్ట్ అక్కడ తెంపుదామా ఇక్కడ? అవి బాగున్నాయిరా, అవి గబగబా తెంపొచ్చు. ఆలు తీసుకోపని అంటే మన వ్యూవర్స్ చట్నీ చేసుకోవద్దా? నందిని పెద్ద పక్కకు పెట్టి ఎవరన్నా చట్నీకి అడుగు తెచ్చేసేయి. ఓకేనా, చూడండి చెప్పేసిన మీకు అడిగి తీసుకపోండి. చట్నీకి ఏవి శ్రీదేవి చెప్పిందని మరీ అడిగి తీసుకపోండి. ఓకే, 1, 2, 3 గంపలు తెచ్చినాం. సుతం ఎన్ని గంపలు నింపుతాయి? ఓయ్ ముచ్చట్లు, వాళ్ళని సంజాయించాలి, వీళ్ళని సంజాయించాలి, ఇది సంజాయించాలి, మీతో ముచ్చట్లు పెట్టాలి, అది లెక్క. ఎవరు బుట్టలు వాళ్ళు నింపుతారు, నాకేమో ప్లాస్టిక్ బుట్ట ఇచ్చారు. మీ కొరకు కాబట్టి నా చేత్తో నింపుతా. చూడండి, లేతయి ముదిరినాయి అన్నీ ఉన్నాయి. దా మళ్ళీ జల్దీ దా, నువ్వైతే జల్దీ తెంపుతావు, వీళ్ళకి వస్తలేద్దా చెట్లు రిపోతే. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తెంపాలా? అయితే మరీ అట్లా ఇడిచిపెడుతుంది. తెంపవన్నీ ఒక్క చిన్నదో ఓడిచిపెట్టి అన్ని తెంపు. అయి మరి ఇయ్యొద్దు వాళ్ళకు, తెంపండి అన్ని తెంపండి. నువ్వే పెట్టుకో పేపర్ తెచ్చినా పెట్టు, చెంచా తెచ్చినా అందరికి సరిపెట్టు. గుడాలు మిగిలినాయి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇచ్చినామా. నిన్న స్వీట్లు ఇచ్చినాం, అందుకే నిన్ను ఇయ్యలేదు. మళ్ళీ ఈరోజు గుడాలు రిపీట్. వరుసగా పెడతాం మేడం అంటారు, లేకపోతే రోజు ఏం తింటామంటారు పిల్లలు. అమ్మా ఏందమ్మా, ఏంది గుడాలా? బెబ్బరికాయ నాకే వేయలేరు, వాళ్ళు కూర చేసి పెట్టారు. ఇట్లా కలిపి ముక్కలు చేసి పెట్టేసాను. నేను మార్కెట్లో కొనుక్కొచ్చుకుందాం. మొత్తం ఇట్లా కలిపి మంచిగా బిర్యానీ చేస్తున్నట్టు ఇట్లా కలిపి బెబ్బరికాయ ఎవరైనా కలుపుతారు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ చాలా వంకాయలు ఉన్నాయి. సో అన్నీ తెంపేసి మీకే పంపిస్తా, స్టోర్కు పంపిస్తా, తీసుకెళ్ళిపోండి. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ తెంపేసి మీకు పంపిద్దాం అనుకున్నాను. నిన్న ఈవినింగ్ పూజ చేసుకున్నాం కాబట్టి నేను పంపించలేకపోయినా, ఈరోజు అన్నీ తెంపి మళ్ళీ పంపించేస్తున్నా. కాబట్టి మీరు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకొని మీరు వండుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ప్రార్థన. న్యూస్ రిపోర్టర్ లాగా చెప్పేసిన. ముచ్చట ఏంటంటే వంకాయలు పెడుతున్నా బస్ స్టోర్లో, మీరు తీసుకెళ్ళిపోండి. ఓకేనా? మళ్ళీ వంకాయలు అని అనుకోండి, ఇప్పుడు ఉన్నాయి వంకాయలు ఏం చేస్తుంది నేను ఏమన్నా కొత్తగా తిమ్మరండి, కొత్తగా ఊకి వంకాయలేనా? బెబ్బరికాయ ఎస్, దున్ని వర్షాన్ని పెట్టి చిన్ని చిన్ని మంచిగా తెంపొచ్చు కదా, జర హెల్ప్ చేయొచ్చు కదా. కాలు కాదు, పెద్ద ఏడుస్తున్నారు, వెనకకు తిరుగుండి మళ్ళీ అర్ధ కిలో వెళ్తాయి. అది తెంపండి. మా వాళ్ళు దాచిపెడుతుంటారు నా కొరకు, నేనేమో మీకు ఇద్దామని అంటున్నా. నేను గుడ్ గర్ల్, ఆల్ బ్యాడ్. వై ఏంది వై? నో, ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్. గర్లా అనకండి, నేను గర్ల్, ఎవర్ గ్రీన్ 16 టీనేజ్ గర్ల్. నా ఏజ్ 16+ ఎనీ టైం. ఎంతనైనా కలుపుకోండి దానికి. ఏం బోర్ కొడుతుంది? 100 సార్లు వంకాయలు తెంపినంటే వాళ్ళు కూడా తిడతారు, ఎన్నిసార్లు వంకాయలు పంపిస్తామని. అందుకే ఏమనకు, ఎన్ని వంకాయలు ఎన్ని రకాలు వండుకుంటే అది బాగుంటుంది. అప్పుడు ఒకటి వండుకున్నారు, ఇప్పుడు వేరే వండుకుంటారు. ఉన్న 20 చెట్లకు ఎన్ని కాసినాయో. టమాటాలు రేట్ ఎక్కువైంది, టమాటాలు పోయినాయి మా దగ్గర. ఏం చేయాలి మేము? 60 కిలో, మా దగ్గర పూత కూడా లేదు. మధ్యలో పెట్టకపోతుంది చూడబ్బా జర్రా, మరి అది దేకపోయా జర చూస్తేడు మళ్ళీ నేను చెప్పాలి. ఇంకా ఇట్లా చూడండి, ఇంకేమైనా అద్దెకి వెళ్తాయి మా వాళ్ళకు, ఎవరికైనా తక్కువ పడగల.
లేత లేత వదిలిపెట్టిరు మా వాళ్ళు అని దింపుతున్నాం. ఒకరోజు మీకు బచ్చల కూర పంపిస్తావా? మస్తు అయింది. ఇట్రా 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 తీసుకురా. ఫుల్ గంప గంప వెళ్ళేటట్టున్నాయి ఇవి. కుప్పలు 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 కుప్పలు. ఇది కూడా దాని కొమ్మనే, అది కూడా దాని కొమ్మనే. దోమలు కడుతున్నాయి. ఒక గంప నిండింది, 2 గంపలు నిండాలి. 2 గంపలు దాటితే వీళ్ళకి ఇస్తా, లేకపోతే అన్ని స్టోర్కే పోతాయి. పావు కిలో అయితే మస్తు. కాదు, ఆ ఇడిచినవి తెంపుకుంటే అయిపోయింది, నీకు పావు కిలో అయిపోతాయి లేత లేతగా. ఇవి నాకు ఓకేనా, ఇంట్లో నా వాట అడగకుండి. తెంపు, ఇవే 2-3 కిలోలు ఉన్నాయి. సో ఇదనమాట బాగా కూర్చున్నా చేపల మార్కెట్లో చేపల మీద. విషయం ఏంటంటే, మీకు వంకాయలు కడిగిచ్చే షోక్లో పడిపోయి నాకు కొత్త కడిగారం సంగతి మర్చిపోయినా. ఉంటుందో ఊడుతుందో మీరే క్లాసులు వీక్తారు నాకు తర్వాత, అది సంగతి. ఓకేనా? శ్రీదేవి తోటలోకి వెళ్ళి చిన్న వంకాయ మీ ఇంటికి వస్తే నాకు ఖుషి, మీకు ఖుషి. కాబట్టి ఈ వీడియో ఇంతటితో సమాప్తం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వంకాయలు ఎట్లున్నాయో. అవి స్టోర్లో తీసుకున్న జర మాట్లాడవచ్చు కదా. అంటే మీరు విషయం ఏంటంటే, మీరు ఇట్లా ఇట్లా చూపించుకుంటా ఫోటోలు తీయనేకుండే మా వాళ్ళను. ఓకేనా? మంచిగా మీ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు వీడియో రూపంలో ఇస్తే చాలా హ్యాపీ.
డైరెక్ట్ కలవలేకపోతే ఇండైరెక్ట్గా నేను చూసుకొని మురిసిపోతాను అనమాట, అది సంగతి. ఓకేనా? ఇట్లా పెట్టి మా వాళ్ళని ఫోటోలు తీయనీయకండి. కథ కాదు, గట్ల తీస్తారు ఎవరన్నా. ఓ పిల్లలు అట్లా ఫోటోలు తీయకండి, మన ఫ్యామిలీ గట్ల చేస్తారు మీరు. చలో బాయ్.